మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జిల్లా నాయకులకు, మండల నాయకులకు, మన ప్రధాన గుణాలైన విలేజ్ నాయకులకు, ప్రజలకు, మన అందరికి నా నమస్కారాలు. ఇప్పుడు మనం కలిసిమెలిసి ముందుకు పోతూ అది ఉదాహరణ మన పెద్దలు ఒక మెసేజ్, ఒక హిస్టరీ ఇచ్చినారు. ఈరోజు మన వాళ్ళు పెద్దలు అక్కడ ఉన్నారు. కనకదాసు గారి ఆయన బ్రిటిష్ కాలంలో ఆనాటికి మా కుల వాళ్ళు కర్నూలు నాయన గారు పోరాడి మన కుల వాళ్ళు ఇలా ఉండాలి, భారతదేశంలో ఏ అసత్యం ఉన్నా అది ఖండించి మన భారతదేశ స్వతంత్రంలో పోరాడిన మన పెద్ద ఆయన ఈరోజు మన కైవడుతున్నారు. కాబట్టి ఈరోజు మన కనకదాసు భక్తితో కృష్ణుని కూడా మన వైపు తిప్పుకొని ఇది మా కుల వాళ్ళు నిజాయితీ, మన ఆత్మ ఎలాంటిది, మన నడవడిక ఎలాంటిదని ఆ గురువులు, ఆ పెద్దలు ఆనాటికే మనకు మెసేజ్ ఇస్తూ మన కులవాళ్ళుగా ఉండాలి అని చెప్పిన పెద్దలు చూసి ఈరోజు సంఘం అనేది ఉంది. సంఘం ఏర్పడిన తర్వాత మన సంఘాన్ని చూసి 10 సంఘాలు ఆ కుల సంఘంలో ఉంది. ఆ కుల సంఘంలో ఆ ప్రజలకు ఆ సంఘం పెద్దలు ఇలా ఒక్కరికి అన్యాయం జరిగిన వెంటనే ఆ సంఘ పెద్దలు, ఆ ప్రజలు కలిసి ఆ పౌరునికి న్యాయం చేశామని ఒక అలా చేస్తే అది సంఘంలో ఏర్పడుతుంది, అది రాజకీయంగా కానీ ఇంప్లిమెంట్ పోతుంది. కాబట్టి ఈరోజు సంఘం ఏర్పడేటప్పుడు అందరూ రాజకీయానికి అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా ముందు అందరూ తీసుకొని ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ లో మన జ్ఞానం తీసుకొని ఇంకా అడ్వకేట్లు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకొని ఆ సంఘంలో ఉండే పోరాటం చేసేవాళ్ళు. పోరాటం చేయలేదు కాదు, ఏమో ప్రజలకు కష్టపడినప్పుడు పోరాడి పోరులాగా వీరులాగా పోరాడి మన ప్రజలకు వచ్చే పంతాల్లో కానీ, పథకాల్లో కానీ, రాజకీయంలో కానీ, విద్య కానీ, వైద్యంలో కానీ పోరాడి మన సంఘం కానీ, రాజకీయంలో ఉన్న పెద్దలు కానీ, మన ప్రజలకు మేలు చేసే విధంగా సంఘం కానీ, రాజకీయం ఉండాలని నేను నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి మీరు ఈరోజు మనకు పెద్దలు, ఈరోజు మన ప్రజలకు కష్టపడిన మన ప్రజలు అన్ని కులాలు ఏ కులాన్ని నమ్మితే కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఈరోజు మన తప్పలేదు. అది నిలబడిన వాడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విన్నవించుకోవడం. ఈరోజు స్థానిక ఎలక్షన్లో కానీ, ఏ ఎలక్షన్లో కానీ మన వాళ్ళు ఉంటే ఆ ఏకత్వమై గెలిపించుకొని మనం ముందుకోవాలి. ఆ గెలిచిన నాయకులు కానీ, ఏ పార్టీ ఇచ్చిన నాయకులు కానీ, వాళ్ళు ఆ 10 వచ్చిన తర్వాత మన ప్రజలకు ఏం చేయాలి, మన ప్రజల్లో అసత్యం లేకుండా సత్యంగా నిలబడిన వారికి న్యాయం చేయండి. అసత్యం ఉంటే ఖండించండి, సత్యం ఉంటే ఖండించండి. కాబట్టి ఈరోజు మాకు గురువుడు వల్ల కాక ఆలోలో ఉన్నాడు. ఈరోజు గురువుల మనస్తత్వంలో కట్టల యుద్ధం జరుగుతుంది, తర్వాత తేలితో జరుగుతుంది. కాబట్టి మనమందరం కలిసి గురువులు మల్లయ్య సాక్షిగా గడగడలాలిచ్చి ఈ రాజకీయ నాయకుల పెద్దలతో ప్రతి పనులని మనం లాక్కొని మన పని వచ్చిన తర్వాత మన ప్రజల అంతరిక మెజారిటీతో